నమస్కారం. వెల్కమ్. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు కరెంట్‌గా బుల్లిష్ టోన్‌లో ఉన్నాయి. మార్కెట్ పడుతున్నా ఇవి యాక్షన్‌లో ఉన్నాయి. ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక సైడ్ సందేశ్ లిమిటెడ్, గుజరాతీ ఛానల్ అండ్ గుజరాతీ న్యూస్ పేపర్, అలాగే సన్ టీవీ, అలాగే సారేగమ ఇండియా. ఈ మీడియా సంబంధించింది ఓన్లీ మూవీస్ అండ్ మీడియానే కాదు. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటర్ పార్క్స్, థీమ్ పార్క్స్ ఇవి కూడా ఎంటర్టైన్మెంట్ కిందనే వస్తాయి. సో ఇందులో ఇంట్రెస్టింగ్గా కొన్ని కంపెనీస్, మనకు జనరల్గా తెలిసిన కంపెనీస్ ఏంటంటే వండర్లా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, అందులో ముఖ్యమైన ఇన్వెస్టర్స్ కూడా అందులో ఉండడం తెలుసు. బట్ తెలియని స్టాక్ ఏదైతే ఎక్కడ మీకు మీడియాలో ఎక్కడ స్టాక్ గురించి డిస్కస్ చేయరో అలాంటి స్టాక్స్ విత్ బెటర్ వాల్యుయేషన్ అవైలబుల్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ కూడా గత 3-4 సంవత్సరాల్లో మంచి రైజ్ అయింది. ఆల్మోస్ట్ 300-400% లాస్ట్ 4 ఇయర్స్లో. కోవిడ్ బాటమ్ నుంచి చూస్తే మంచి రైజ్ వచ్చింది. బట్ స్టిల్ కంపారిటివ్లీ మనం వేరే అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ థీమ్ పార్క్ అండ్ వాటర్ పార్క్ స్టాక్స్తో కంపేర్ చేస్తే బెటర్ వాల్యుయేషన్ ఉంది. బెటర్ వాల్యుయేషన్ అంటే ప్రైస్ టు బుక్ లేదా ప్రైస్ టు ఎర్నింగ్స్. అదేవిధంగా ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ ఎలా ఉంది ఏంటి ఆ స్ట్రెంత్ చూస్తే డెఫినెట్గా మనకి ఇలాంటి స్టాక్స్, తెలియని స్టాక్ అయినా పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టాక్ ఏంటంటే కోల్కతాలో ఈ పర్టికులర్ థీమ్ పార్క్ ఉండడం జరిగింది. అండ్ వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ ఉండడం జరిగింది. ఎన్నో ఎకరాలలో ఈ థీమ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది రికమెండేషన్ కాదు, బట్ ఆ స్టాక్ యొక్క స్టడీలో వచ్చిన వివరాలను నేను ఇక్కడ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు తగిన రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోగలరు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. రండి ఈ పర్టికులర్ స్టాక్ని చూద్దాం. ఎలా ఉంది ఫండమెంటల్స్ అంతా. మనం జనరల్గా ఫండమెంటల్ డేటా చూసుకోవాలనుకుంటే screener.inకి వెళ్ళిపోతే మనకు తెలిసిపోతుంది. ఈ screener.inలో మీరు చూడండి, నిక్కో పార్క్స్ అండ్ రిసార్ట్స్. ఎప్పుడైనా విన్నామా ఈ పేరు? చాలా రేర్, ఎందుకంటే ఇందులో ఇన్స్టిట్యూషన్స్ లేరు. అండ్ ఇది 700 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. ఇన్స్టిట్యూషన్స్ జనరల్గా ఏంటంటే 1000 crores 2000 crores మినిమం మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేస్తారు. అందుకనే ఈ పర్టికులర్ స్టాక్ ఎక్కడ మీకు డిస్కషన్లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ అనలిస్ట్ రిపోర్ట్లు ఉండవు, అలాగే అనలిస్ట్ కాల్స్ ఉండవు. అండ్ దీంట్లో మీడియాలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కషన్లో కూడా ఎక్కడ రాదు. మీరు ఇక్కడ గమనిస్తే కూడా మీరు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డేటాకి వెళ్తే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ హోల్డింగే లేదు. అందుకే మనకు డిస్కషన్లో ఇలాంటి స్టాక్స్ కనిపించదు. మనం చూడండి, డిఐఐస్ 0% యాజ్ ఆన్ June 2024. అదే మనం ప్రమోటర్ స్టేక్ చూస్తే 2021లో 66% ఉంది, కరెంట్గా 68-76%కి పెరిగింది. మార్చ్లో 68.56 అండ్ డిసెంబర్లో 68.43. మీరు స్లోగా ప్రమోటర్ స్టేక్ పెరుగుతుండడం కనిపిస్తుంది. అలాగే పబ్లిక్ హోల్డింగ్ విషయానికి వస్తే ఒక మేజర్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఏం లేరు. సమ్ దీపక్ బగ్నాని ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, బట్ ఇలాంటి పేర్లు మనం మేజర్గా విన్నది లేదు. సో అందుకే ఈ పర్టికులర్ స్టాక్ పబ్లిక్ డొమైన్లో కనిపించదు. ఈవెన్ మీరు చూడండి, ఈవెన్ ద డివిడెండ్స్ కూడా డిక్లేర్ చేశారు, బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇలాంటి స్టాక్స్లో ఇవన్నీ నానో క్యాప్స్, మైక్రో క్యాప్స్, ఈ స్టాక్స్లో డేటా అనేది ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. బట్ ఈ ఉన్న డేటాలో మనం స్టడీ చేసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ ఉంది. జనరల్గా మనం ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఇది చూసుకుంటే, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే మనం చూడొచ్చు 2013 నుంచి 2024కి డేటా అవైలబుల్ ఉంది. అండ్ ఈ డేటా విషయానికి వచ్చేస్తే, మీరు ఈపీఎస్ విషయానికి వచ్చేస్తే కన్సిస్టెంట్గా ఎర్నింగ్ పర్ షేర్ స్లోగా మీరు కంపేర్ చేయండి, స్లోగా ఈపీఎస్ పెరుగుతూ వస్తుంది. ఓన్లీ కోవిడ్ టైంలో, ఇది ఆబ్వియస్ రీజన్స్, కోవిడ్ టైంలో ఎవరు అమ్యూజ్మెంట్ పార్కులు అవన్నీ వెళ్ళలేదు కాబట్టి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఆ టైంలో చాలా అన్ని ఇండస్ట్రీస్లో దెబ్బ తగిలింది. ఇక్కడ కూడా మనకు ఇబ్బంది అయింది. తర్వాత స్లోగా మళ్ళా రీగెయిన్ చేసుకొని మల్టిపుల్ రిటర్న్స్ మనకు కనపడుతూ ఉంది. స్ట్రాంగ్
పర్ఫార్మెన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పర్ఫార్మెన్స్ విత్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం గమనిస్తే 10 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20%, అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ కనిపిస్తుంది. ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగుంది. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ని మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ జూన్ క్వార్టర్లో కూడా మీరు గమనిస్తే క్వార్టర్లీ రిజల్ట్స్లో చూసుకుంటే జూన్ క్వార్టర్లో చూసుకుంటే మనకు ప్రాఫిటబిలిటీలో 7.5 నెట్ ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా ఈపీఎస్ అనేది 1.6 పర్ షేర్. మీరు నీట్గా గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇయర్ వైజ్ గ్రోత్ చూసుకుంటే మన కన్సిస్టెంట్గా ప్రాఫిటబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా ఈ పర్టికులర్ స్టాక్లో మనకు కనపడతా ఉంది. అండ్ టర్న్ ఓవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, మార్జిన్ కూడా 30-35% పైన మెయింటైన్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇట్స్ అ రియల్లీ డీసెంట్ ప్రాఫిట్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అదేవిధంగా మీరు కంపారిటివ్లో చూసుకుంటే మీరు పీ రేషియో గమనించండి. ఇమాజికా ఎంటర్టైన్మెంట్, వండర్లా హాలిడేస్, నికో పార్క్, అలాగే అజ్వా ఫన్ వరల్డ్, ఇవన్నిట్లో మనం పీ రేషియో కంపేర్ చేసుకుంటే మనకు ఇది నికో పార్క్ 38.33% పీ రేషియో ఉండడం జరుగుతుంది. అది వండర్లా కన్నా కొంత హయ్యర్లు ఉన్నా కానీ మిగతా వాటికి చూస్తే మాత్రం కొంచెం లోవర్లోనే ఉన్నట్టుగా మనకి ఇక్కడ నికో పార్క్స్లో కనబడుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం మనం గ్రోత్ వైజ్ చూసుకున్నా కానీ 5 ఇయర్స్ గ్రోత్ అండ్ 10 ఇయర్స్ గ్రోత్ అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే హ్యూజ్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తున్నాం. లాస్ట్ 5 ఇయర్స్ డేటాతో కూడా కంపేర్ చేస్తే 1.74 ఈపీఎస్ 2019లో వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2024లో 4.46, ఆల్మోస్ట్ 200-300% గ్రోత్ ఇన్ ఈపీఎస్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎక్సలెంట్ కంపెనీగా మనకు కనపడుతోంది. అదేవిధంగా ఈ పర్టికులర్ కంపెనీలో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, ప్రాఫిట్స్ కూడా 21.7% సిఏజిఆర్ లాస్ట్ 5 ఇయర్స్లో చూపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 29% చూపిస్తుంది. డివిడెండ్ పేఅవుట్ హెల్దీగా ఉంది. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం బుక్ వాల్యూకి కొంచెం హయ్యర్గా ట్రేడ్ అవుతున్నట్టుగా మన కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడొచ్చు ఎక్కడ ఏమేమి సర్టిఫికేషన్స్ వీళ్ళకు ఉన్నాయి అండ్ వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది మనం టోటల్గా చూడొచ్చు. వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ అయి చేయడం జరుగుతుంది. నికో పార్క్స్ అండ్ రిసార్ట్స్ ఎక్సలెంట్గా ఉంది. సో మనం ఎంటర్టైన్మెంట్ మీడియాకి సంబంధించిన స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక పద్ధతి. రెండో సిస్టమ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఉంది, ఆ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే మీకు డైవర్సిఫికేషన్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా మీడియా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన స్టాక్స్ ఏదైతే మ్యూచువల్ ఫండ్లో ఉందో ఆ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు రిస్క్ అనేది డైవర్సిఫై అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా డైరెక్ట్గా ఒకటే ప్లాట్ఫామ్ మీద చేసే అవకాశం ఉంటుంది. అది ఫండ్స్ బజార్. మీరు అందులో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయొచ్చు. ఒకటే ప్లాట్ఫామ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మీ హోల్ ఫ్యామిలీని కూడా ఒకటే లాగిన్ ఐడితోని మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అలాగే స్టాక్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఇక్కడే ఓపెన్ చేయొచ్చు. అన్నీ ఒకే లాగిన్లో మనం చేసుకునే ప్రయత్నం మనం ఇక్కడ చేసుకోగలిగితే మనకు మంచి ఈజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటే, ఒకే లాగిన్తో ఉంటే అండ్ విత్ యాప్ ఫెసిలిటీ ఉంటే మనకు అనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది. మన పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. అండ్ మన పోర్ట్ఫోలియో వాల్యుయేషన్ ఎలా ఉంది, రిపోర్ట్స్, డీటెయిల్స్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే యాప్లో చూసుకోగలిగితే అన్నీ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చేయగలిగింది ఏంటంటే రీసెర్చ్ కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద డీటెయిల్గా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రీసెర్చ్ చేయాలన్నా ఇదే ప్లాట్ఫామ్ మీద టోటల్గా చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేసేసి ఒక బ్రోకింగ్ అకౌంట్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని ప్రొడక్ట్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉండడం జరుగుతుంది. మనం ఏదైనా స్టడీ చేసుకోవాలన్నా డైరెక్ట్గా ఒక మ్యూచువల్ ఫండ్ మీద రీసెర్చ్ చేయాలన్నా డీటెయిల్గా ఇక్కడే మనం స్టడీ చేసుకొని మనం డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఈ అకౌంట్ ఇది ఫ్రీ అకౌంట్. మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయదలుచుకుంటే నేను దీని లింక్ కింద మీ వీడియో కింద ఇస్తాను, మీరు చూడొచ్చు. నికో పార్క్స్ మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. మంచిగా అనిపిస్తే అది మ్యూచువల్ ఫండ్స్లో మీడియా ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇక్కడ ఫండ్స్ అనలైజర్ వెళ్ళి కూడా మీరు డిఫరెంట్ ఫండ్స్ మీద కూడా
మీరు అనలైజ్ చేసి డెసిషన్ తీసుకొని రైట్ టైంలో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలని మంచి రిటర్న్స్ చేసుకోవాలని ఆశిస్తూ సెలవు.